వినాయక చవితి సందర్భంగా కాకినాడలోని ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి తన భక్తి వినూత్నంగా చాటారు. యోగా శాస్త్రంలోని చెప్పబడిన నౌలి అనే ప్రక్రియ ద్వారా తన పొట్ట కండరాలను వినాయకుని ఆకృతిలోకి ఏర్పరిచి విఘ్నేశ్వరునిపై తన భక్తి భావాన్ని చాటుకున్నారు. చూపర్లను ఎంతో ఆకట్టుకుంటున్న దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నవరాత్రులు వచ్చిందంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మండపాల్లో వివిధ రకాలుగా ముస్తాబులు చేస్తూ వినాయకుడిని ప్రతిభం చేస్తారు. ఇటువంటి నేపథ్యాలు తీసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడ నుంచి ఎవరైతే యోగ గురువు అయినా తన దేహంపై పొట్టపై వినాయకుడి విగ్రహాన్ని కదలికలతో చూపిస్తూ తన యొక్క పొట్టపై ఏవైతే ఒక రూపాన్ని తయారు చేస్తారో అయితే ప్రస్తుతం మన వద్ద యోగ గురువు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా ఈ మండపాల్లో అది వినాయకుడు పెడతా ఉంటారు. అయితే మీ దేహంపై మీ పొట్టపై వినాయకుడి రూపాన్ని కదలికలతో చూపించారు అంటే ఎలా చూపించారు? అది ముఖ్యంగా మన యోగ శాస్త్రంలో సక్రియలు అనేటువంటి 6 పద్ధతులను తెలియజేశారండి. ఇవి శరీరంలోని అంతర్గత అవయవాల్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియలు. ఇందులో ప్రధానమైనది నౌలి అనేటువంటి ప్రక్రియ. ఈ నౌలి క్రియలో మన శరీరంలో ఉండేటువంటి చిన్న ప్రేగుల్ని పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకువచ్చేటువంటి పద్ధతి. సో ఇది చూసేందుకు ఒక వినాయకుని యొక్క ముఖాన్ని పోలి ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఈ విఘ్నేశ్వరుణ్ణి మనం యోగాతో ఎందుకు చూపించకూడదు అనే ఆలోచన ద్వారా నాకు తెలిసినటువంటి పెయింటింగ్ని యోగాతో యాడ్ చేసి ఈ యొక్క వినాయక చవితి పర్వదినాన ఆ వినాయకుని యోగాతో చూపించడం అనేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందండి. సరే, మనం చూసాము అంటే ఇప్పుడు వినాయక చవితి రోజు మీరు ఈ రకంగా చూపించారు. అయితే ఇప్పుడు మీకున్న విద్యార్థులు ఉంటారు, అంటే వాళ్ళతో ఎప్పుడైనా ఇటువంటి ప్రక్రియ చేయించారా? ఇది సత్క్రియలు అనేవి చాలా సాధనతో కూడుకున్నవండి. దానికి కొన్ని ఆహార నియమాలు కూడా మనం పాటించవలసి ఉంటుంది. కాబట్టి మన దగ్గరికి యోగపీఠానికి వచ్చేటువంటి విద్యార్థులు ఎక్కువ శాతం మంది ఏమంటే వారి యొక్క అనారోగ్య సమస్యలను ఉద్దేశించి శారీరకంగా మానసికంగా ఉపశమనం పొందడానికి వస్తారు. సో మన రెగ్యులర్ లైఫ్లో మనం చేసేటువంటి ఆరోగ్య సాధన అనేది చాలా తేలికగా ఉంటుంది. అది మన యొక్క వెల్నెస్కి సంబంధించి ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్రక్రియలు అనేవి యోగాలో కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అని చెప్పుకోవాలి. ఇది ఎన్నో ఏళ్ల సాధన ఉంటే తప్ప వెంటనే వచ్చేవి కావు. కాబట్టి కొంత అనుభవం అనేది దీనికి కావాలి. సో అటువంటి సాధన మనం చేయగలిగితే ఎవరైనా దీన్ని సాధన చేయవచ్చు. అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే అంటే ఇప్పుడు వినాయకుడు రూపం ఏవైతే ఉందో మీ పొట్టపై వేయడం జరిగింది. అయితే ఇదే కాకుండా ఇంకా ఏమైనా వెరైటీలు చేస్తున్నారు మీరు? సో ఇప్పటి వరకు సుమారు 50 రకాల భంగిమల్ని ఈ యొక్క పొత్తు కడుపులో చూపించడం జరిగిందండి. ముఖ్యంగా వినాయక చవితి వస్తే వినాయకుడిని, అలానే రేపు రాబోయే దేవీ నవరాత్రుల్లో రోజుకొక అమ్మవారు చెప్పిన 9 రాత్రులు 9 అమ్మవారి యొక్క రూపాలను చూపించడం జరిగింది. అలానే మనం జాతీయ జెండా ఎగురుతున్నటువంటి ప్రక్రియని కానీ ఇలాగా అనేక రకాలైనటువంటి ఆకృతుల్ని సమాజంలో వచ్చేటువంటి ప్రతి పండగ కూడా యోగా ద్వారా సందేశాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రక్రియల్ని చేస్తూ ఉన్నాము. అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే అంటే మీకు ఇటువంటి అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఆగస్టు 15కి జాతీయ జెండా రూపం కానీ, లేకపోతే దేవీ నవరాత్రులకి దేవి అమ్మవారి రూపం కానీ, లేకపోతే ఇప్పుడు వినాయక చవితికి వినాయక రూపం కానీ, అంటే ఇవన్నీ చేయడానికి అంటే మీకు ఎలా అనిపించింది? దానికి చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం అయితేనండి, నేటి కాలంలో యోగా అనేది సాధారణ మానవుడి యొక్క జీవితంలో చాలా ఆవశ్యకతను పొంది ఉంది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలకి తప్పకుండా యోగా మన జీవితంలో భాగం అవ్వాలి. అయితే ఈ యోగాని ప్రజలకి దగ్గర చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా రకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా. సో నాకు అనిపించింది ఇటువంటి వినూత్నమైనటువంటి ప్రక్రియల ద్వారా సమాజాన్ని యోగా వైపు ఆకర్షితులు చేయాలి. తద్వారా వాళ్ళు యోగా ద్వారా ఇటువంటి ఉన్నతమైనటువంటి సాధనలు చేయవచ్చు. దీని ద్వారా ఆరోగ్యంలో అనేక మార్పులు తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఆవశ్యకతను కలుగజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి సాధన అనేది మొదలుపెట్టానండి. ఇది కేవలం సమాజంలో యోగాపై చైతన్యాన్ని కలుగజేయాలనే ఉద్దేశం. అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏవైతే యోగ శాస్త్రంలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియ ఏవైతే ఉందో దాని ద్వారా నేను అంటే వివిధ రకాలు అంటే ఓ పక్క ఏవైతే దుర్గమ్మ వారు కానీ లేకపోతే వినాయకుడు కానీ ఇవి రకరకాల రూపంతో ఏవైతే నా యొక్క ఏవైతే పొట్టపై రకరకాల రూపాలు చేసి నేను ప్రజలు చూపిస్తాను. అదే అంటే దీనికి ముఖ్యంగా చూసుకుంటే అంటే యోగా యొక్క ప్రత్యేకత ఏంటి అనే దిశగా అయితే నేను ఇటువంటి చేస్తానని చెప్పి ఒక పక్క ఎవరైతే యోగా గురించి చెప్తున్నారో అయితే దీనికి సంబంధించి అంటే నేను ఇదొకటే కాదు వివిధ రకాలు ఏవైతే ఓ పక్క విగ్రహ రూపాల్లో నేను నా పొట్టపై వేసి రకరకాల రూపాలు చూపిస్తానని చెప్పి ఎవరైతే యోగ గురు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి.
కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.